మాది పాలవాయి రెండచింతల మండలం పల్నాడు జిల్లా. నా పేరు దూదేకుల రాజావళి. మేము 450 వేసాము ఫస్ట్లో. ఆ ఫస్ట్లో వేసినప్పుడు పూతంతా రాలిపోయి జనం అయితే కాయదు అది ఇది అని భయపెట్టారు. తర్వాత సరేలేని మేము మందులు అయితే ఆపలేదు, కుట్టాము. కుట్టినాకైతే రిజల్ట్ బాగానే ఉంది, పూత నిలబడ్డది, కాయలు బాగానే కాసినాయి. ఎకరానికి ఒక 20 నుంచి 25 వస్తాయని అనుకుంటున్నాం. పెట్టుబడి కూడా చాలా తక్కువ. అంటే పెట్టుబడి తక్కువ అంటే ఏ విధంగా తక్కువ అంటున్నారండి? మందు కట్టల వరకు తక్కువ. ఎన్ని వేసారు ఇప్పుడు మీరు? 5 కట్టలు వేసానండి. ఎకరం ఇది మొత్తం ఎకరం ఉంటది కదా? 5 కట్టలు వేసా. ఓకే, ఇప్పుడు మీకు ఇది మిగతా రకాలతో పోల్చుకుంటే లేట్ అయిందని అంటున్నారు కదా? లేట్ అయింది. దీని వల్ల మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? కొంత నష్టం ఉంది, కొంత లాభం ఉందండి. కాసిన సేలేమో కాసినాయి, కొంత సేలేమో అప్పుడు కాయలేదు ఇంకా పోతాది అనుకున్నప్పుడేమో కొంతమంది మందులు ఆపారు. ఆపినాక వాళ్ళ దాంట్లో బొబ్బిరటాక్ అయింది. అంటే ఇప్పుడు వాళ్ళు మందులు ఆపడం వల్ల అది కాయలేదా, లేకుంటే మందులు ఆపడం వల్లనే కాయలేదు? ఓకే, అది మేము ఆపకుండా కొట్టిన వాళ్ళే మటుకు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈ ఎకరం పొలంలో మీ అనుభవం ప్రకారము మీరు ఎంత దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం? 20 నుంచి 25 వస్తుంది అనుకుంటున్నాం. 20 నుంచి 25 వస్తుంది. ఓకే, అంటే ఓవరాల్ గా మీకు ఎలా అనిపిస్తుంది 450 అనేటువంటి రకం? అంటే పర్లేదండి, ఏ తగ్గిత్తనమే. వచ్చే సంవత్సరం కూడా వేస్తారు. అంటే ఇప్పుడు మిగతా రైతులు ఈ సంవత్సరం చాలా మంది భయపడ్డారు కదా, పూత రాలిపోతుంది రాదు అని. ఇప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పినా లేకుంటే లోకల్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ చెప్పినా కూడా చాలా మంది భయపడ్డారు, గోలగోలు చేశారు. చేసినా కూడా మేము ధైర్యం చేసి వాళ్ళు అన్నారు, కంపెనీ వాళ్ళు అన్నారు చూసుకుంటాము, పేకేయద్దు, మీరు మందులు కొట్టండి, ఏదైనా నష్టం అయితే ఇద్దాం, కాయపోతే మాకు కాదని ధైర్యం ఉంది. వాళ్ళు 120 రోజుల తర్వాత కాస్త అన్నారు, అందుకని మేము కొట్టినాం. మీకు ఈ కాప్ అనేది ఎన్ని రోజులకు పడిందండి? ఇప్పుడు 120 రోజులు. మీరు ఏ నెలలో నాటారు? ఆగస్టు ఆఖరికి నాటారు. ఆగస్టు ఆఖరిలో నాటారు. మీకు అక్టోబర్ నవంబర్ కల్లా మీకు కాయలు పడిపోయింది. నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. 20 రోజులు పడిపోయింది. ఇప్పుడు మీరు ముగ్గురు వేసారండి, మీరు కూడా వేసారా? ఓకే, నాదేమి ఇదిగో ఈ రైతుదే కింద చేయను, అక్కడ కింద చేయను. ఒక్కసారి ఇలా ఒకసారి చూపించండి, కాయలు కొమ్మలు ఇలా చూపించండి. ఇప్పుడు ఈ కాయ నలుపు ఉంది కదా, ఈ కాయ నలుపు వల్ల కూడా మనకి ఏంటంటే కాయ కలర్ కూడా మనకు మంచిగా వస్తుంది. తాలుగాయ కూడా కాదండి, తాలుగాయ కూడా కాదు, చాలా తక్కువ. ఇప్పుడు ఇంత ముందు ఎప్పుడన్నా చూసారండి ఏదన్నా రకాల ఈ విధంగా కాయలు? అంతకుముందు నాటిత్తం చూసామండి, ఇప్పుడు కాదు. ఒక 10 సంవత్సరాల కింద నల్లసర్పుడు వచ్చింది, సేమ్ ఇదే నాటిత్తం టైపు పడుతుంది. ఒక్కసారి ఉండి ఒక్కనే కాపు కాసింది. ఓకే, కాయలు నల్లంగా ఉంటాయి. ఈ కూరకు కూడా తీసుకపోరు. కొమ్మలు చూడు, ఇప్పుడు కూడా పిండి వస్తున్నాం. ఇంకా ఈ చేలో వస్తుంది, మన చేలో ఒక నెల్లు ఎక్కువ వదిలేసిన వాళ్ళు కానీ మొన్న కూడా కొట్టినా మందు. అవతారు అయ్యేవాడి మంది లేదండి దీనికి, మొత్తం కంపెనీ మందులే. నేను ఇత్తనం నాటిన కాంచి కూడా ఒక్కసారి కూడా కొట్ల పోయే మందు మొత్తం అయ్యే. ఇక మొగ్గలు మళ్ళీ నీళ్ళు ఆపట్ల, మందు కొట్టడం ఆపట్ల, మందు చల్లటం మొన్న మాత్రం కొంచెం పెడ్సండి. అంటే పెడ్స్ అంటే ఏంటంటే దీనికి కొంచెము ఎడంగా పెట్టుకోవాలి.